హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు రాని వాళ్లకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది. మీకు ఈ వీడియోలో ఎంత పట్టా కలిగిన వాళ్ళకి ఎప్పుడు భరోసా నిధులు జమ కాబోతున్నాయనే సమాచారం తెలియజేయబోతున్నాను. ఇంకా 3 ఎకరాల లోపుకి సంబంధించి వాళ్ళు చాలామంది జమ కాలేదని చెప్తున్నారు. ఎందుకు జమ కాలేదనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలోని రైతు భరోసా పథకాన్ని జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించి వాస్తవానికి దీన్ని 7,500 రూపాయల భరోసా అని చెప్పి ఇప్పుడు 4 విడతలలో కూడా 6,000 రూపాయల నిధులతోనే ఈ భరోసాని విడుదల చేశారనమాట. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 ఎకరాల లోపు రైతుల ఖాతాలలో 3,487 కోట్ల రూపాయల నిధులను జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 5,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి 10 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అకౌంట్లో డబ్బులు సీఎం కీలక ప్రకటన. మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పేసి వారు ప్రకటించారనే సమాచారం చూసుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల వరకు జమ చేసింది. ఇకపై మిగతా వారికి జమ చేస్తామని సీఎం వెల్లడించారు అనేది స్టేట్మెంట్ అన్నమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఇప్పటివరకు 3 ఎకరాలకే జమ అయ్యాయని, మార్చి నెలలో మొదటి వారంలో 4-5 ఎకరాలకు, రెండో వారంలో 5 నుండి 10 ఎకరాల వరకు ప్రభుత్వం నిధులు జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. 5వ తారీఖు 10వ తారీఖు గత విడతలో చూసుకున్నా కూడా 5వ తారీఖేమో 1 ఎకరం, 10వ తారీఖేమో 2 ఎకరాలు, 12వ తారీఖేమో 3 ఎకరాలకు ఇచ్చారు. ఈసారి కూడా మార్చి నెలలో కూడా 4 ఎకరాలకి సంబంధించి 5వ తారీఖు, అలాగే మిగతా వాళ్ళకి సంబంధించి 10వ తారీఖు, 12వ తారీఖు జమ కానున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు 19వ విడత మొన్న 24వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మీలో ఎవరికైనా జమ కాకపోతే ఈకేవైసీ కానీ బ్యాంకు సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే పూర్తి చేసుకొని ఈ 19వ విడత నిధులు జమ అయ్యాయా లేదా అనేది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,52,00,000 ఎకరాలు ఉంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 56 లక్షల ఎకరాలకు మాత్రమే నిధులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మిగతా వారందరికీ కూడా మార్చి నెల మొదటి వారం నుండి మార్చి నెల చివరి వారం వరకు పూర్తి స్థాయిలో నిధులను జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది కూడా మొన్న బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 3 ఎకరాల లోపు కలిగిన వాళ్ళకి కూడా రైతు భరోసా రాలేదు. దీనికి గల కారణాలు ఏంటివంటే ఉన్న భూమి కంటే ఎక్కువ భూములు ఉండటం. అంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాల వరకు సుమారుగా చెప్తున్నాను, 10 ఎకరాల వరకు ఉండాలి. కానీ అందులో 10 ఎకరాల 10 గుంటలు కనిపించడంతో ఈ సర్వే నెంబర్ని బ్లాక్ చేసినట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో మంచిగా ఉన్న వాళ్ళకి తప్ప మంచిగా ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది, జమ కావాల్సిన వాళ్ళకు కూడా. కాబట్టి మీరు తక్షణమే మండల ఏఈఓలకి అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఏఈఓలకి సమాచారం అందిస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి మీకు నిధులను బదిలీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలు అందిస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.